లైవ్ పెట్టావా అందరికీ? ఏం పాట పెట్టా? 36 సెకండ్స్ ఏదో అని వస్తుంది. రివ్యూస్ అంటే అప్పుడే ఇలా వస్తుంది. స్టార్ట్ చేస్తాను. ప్రార్థన. అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు. మరి ఈ బుధవారం రాత్రికాల సమయంలో, సాయంకాల సమయంలో మరి సంఘ ప్రార్థనగా ఫిలదెల్ఫియా ప్రిన్సిపల్ వాసులో కూడుకుంటున్నాం. దయచేసి ప్రియ శ్రోతలైన క్రీస్తు రక్తం చేత విమోచకూడిన ప్రజలారా, మా సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు సంఘ ప్రార్థన స్టార్ట్ అవుతుంది. దయచేసి మీరున్న స్థలాల్లో మరి కూర్చొని సంఘ ప్రార్థనకి అటెండ్ కావాల్సిందిగా మరి తెలియజేస్తున్నాను. మరి లైవ్ వస్తుంది, ఎవరికైతే తెలియదో వాళ్ళు కూడా తెలియచేయండి. మీ బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు, సంఘస్థులకు, సకల పరిశుద్ధులకు తెలియచేయండి. ప్రభు చిత్తమైతే మీరు కూర్చున్న గృహాల్లో మరి ప్రభు సన్నిధి అనుభవించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి ప్రార్థనకై ముందుకెళ్తున్నా. మాతో అందరూ కలిసి ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపయు కనికరంగల మా దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఈ సాయంకాల సమయంలో వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి సంఘ ప్రార్థనకై ఫిలదెల్ఫియా వాసులు, ఎస్కోల వాసులు దేవా ఆయా ప్రాంతాల్లో దేవా మీ సన్నిధిలో కూడుకుంటున్నారు. దేవా నిబిడలో ప్రార్థించే ప్రార్థన పరులుగా సిద్ధపరుచుకురామని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దీనదాసుని కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ కరోనా పరిస్థితుల్లో మరి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం మరి 5 గంటల వరకు 6 గంటల వరకు మాకు వెలుసుబాటు కల్పిస్తూ వచ్చాము. మీకు వందనాలు. మరి సాయంకాలంలో మరి కర్ఫ్యూ మరి లాక్డౌన్ కొనసాగుతుంది. అందుని బట్టి నీ బిడ్డలు రాలేని పరిస్థితుల్లో దేవా వారి గృహాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ సంఘ ప్రార్థన వీక్షిస్తుండగా నీ బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి. ఎక్కడ నా నామాన్ని 2-3 కూడా ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నావు, మీరు ఉంటానన్నారు. నీ బిడ్డలు గృహాల్లో 2-3 కూడుకుంటున్నారు, ఇంకా ఎక్కువ మందిగా కూడుకుంటున్నారు. వారి మధ్య మీరు ఉండండి. ఇక్కడ దేవా మేము కూడుకుంటుండగా మా మధ్య కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘ ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు మీ బిడ్డల్లో సంఘంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకోండి. ముందుకెళ్తున్నాం, సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘ ప్రార్థన
విశ్వాసుల యొక్క దైనందిన జీవితంలో ఎంతో మేలు చేసేది గాను, దేవాన్ని ప్రార్థించడానికి పూరుకొల్పేది గాను, ఏకాత్మ ఏకభావం ఏక మనసు కలిగి ప్రార్థించే ప్రార్థన పరులుగాను ఉంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ముందుకెళ్తున్నాం. సహాయపడుతురా అండి, పాటల్లో సహాయపడుతురా అండి, దేవ వాక్య భాగంలో సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. దేవ కనిపించిన ప్రభావం చూపిస్తున్నటువంటి అపోదడు దురాత్మ చెడు సమూహంను యేసుక్రీస్తు వారి నామములో బంధిస్తున్నాను. దేవా మరి మాతో మీరు ఉండండి. దేవా జ్ఞాపకం చేసుకోండి, సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. మహిమగాని ప్రభావం మీకు అర్పిస్తాను. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ పాద సన్నిధికి కృపామయ సన్నిధిలో మరి పాట పాడుతుండగా దయచేసి మీరు కూడా మాతో కలిసి పాడవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఐదు 569 పాట సంఖ్య 569. అందరం కలిసి బిగ్గరగా పాడదామండి. పాత పాటల పుస్తకంలో 482. ఐదు 569 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 482. అందరూ కలిసి మాతో పాడవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలల్లా నీచుమయా, విశ్రాంతిని చెడు దేవా, శ్రమలల్లా నీచుమయా. సిలువాయే నాశ్రయము, హాయిగా నచటుండెదను. సిలువాయే నాశ్రయము, హాయిగా నచటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో. దయ చూపి నన్ను కరుణించి, ప్రేమతో ఆదరించుమయా. దయ చూపి నన్ను కరుణించి, ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ
దేవా నివాసితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని నరమాతృడవు నీవు కావు మరణాకించుటకు నరమాతృడవు నీవు కావు మరణాకించుము మనసారా ప్రార్థించుచు యేసుని గరిచేదను మనసారా ప్రార్థించుచు యేసుని గరిచేదను నీ శాంతికి కృపామయ్యా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని నన్ను చేయి విడువకు నాదా నిందలెన్నో పొందినను నన్ను చేయి విడువకు నాదా నిందలెన్నో పొందినను నీకై సహించేదనంత నీ బలము నాకిమ్ము నీకై సహించేదనంత నీ బలము నాకిమ్ము నీ పాద సన్నిధికి కృపామయ్యా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశము నాపై నుండా సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశము నాపై నుండా నీ పాద సన్నిధికి కృపామయ్యా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు
తాను చెందక నేను నీకై కనిపెట్టెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవా చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవా చితిని. సంఖ్య 549. క్షమించండి, పాట సంఖ్య 549. పాట సంఖ్య 549. 462. పాత పాటల పుస్తకంలో 462. 549 పాత పాటల పుస్తకంలో 462. పల్లవి మొదటి చరణం, రెండో చరణం, తర్వాత 6-7 చరణాలు పాడుకొని మరి వర్తమానంలోకి వెళ్దాం. ఆకాశ మహాకాశంబులో పఠనీయా చర్యకరుడా, ఆకాశ మహాకాశంబులో పఠనీయా చర్యకరుడా, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, నడిపితివి కాపాడితివి నడిపితివి, నీ ఇంటికి మమ్ములను, నీ ఇంటికి మమ్ములను, ఆకాశ మహాకాశంబులు పఠనీయా చర్యకరుడా, ఆకాశ మహాకాశంబులు పఠనీయా చర్యకరుడా, నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు, నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమ. మనుషులు వస్తాయి, ఏంటి వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు దేవా, మరి తెలిసిన వారంటే అర్థం చేసుకుంటారు, తెలియని వారు దేవా మమ్మల్ని పలు రకాలుగా దేవా హేళన చేసేవారు. కాబట్టి ఇలాంటి నింద సిగ్గు రాకుండా ఈ దీనదాసుని పరిచర్యను కాపాడడం ప్రార్థిస్తాం. ఈ బలిష్టమైన ఎక్కడికైనా భద్రపరచడం ప్రార్థిస్తాం. దేవ మీరు చూసే పరిచర్య మాకు కావాలి. నీ బిడ్డలను బలపరిచే పరిచర్య, నీ బిడ్డలను ఆత్మీయంగా బలపరిచే పరిచర్య దేవ మాకు దయచేయమని ప్రార్థిస్తాం. బలహీన క్షమించండి, వాటిలో సహాయపడిన విధానం పొందిన లేఖన బయలు సహాయపడమని ప్రార్థిస్తాం. కనిపించిన ప్రభావం చూపిస్తున్న ప్రభావం దురాత్మ సమూహం యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మహిమగల ప్రభావం కనిపిస్తాం. ఈ బలైన స్వరాన్ని నాకు మాకు వినిపించమని ప్రార్థిస్తాం. దేవ యొక్క అందరం కలిసి దేవ యొక్క ఆత్మగల వారం నేను మీ బిడ్డలమైన మేమందరం కలిసి
ప్రార్థించే వారు కూడా సహాయం చేయండి. మేము అడిగిన మాకు దయచేయండి. మీరు ఉన్నారని మేము మీదకి వస్తున్నాం, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. నాడు నీ బిడ్డలు మా పితరులు మిమ్మల్ని ఆయా పరిస్థితుల్లో పలు సందర్భాల్లో ఆశ్రయించగా వారి అక్కలు తీర్చి, వారి అవసరాలు తీర్చి, వ్యాధి బాధల నుంచి, శత్రు భయం నుంచి, సమాధానం నుంచి, శత్రు బంధించినప్పుడు అలాంటి పరిస్థితి నుంచి కూడా మరణ పడకలు ఉన్నప్పుడు కూడా మేము చూడగా మిమ్మల్ని ఆశ్రయించగా నీ బిడ్డను విడిపించి నీ బిడ్డను సంతోషపరిచిన విధానికి వందన స్తుతులు చేస్తుంది. కాబట్టి మా జీవితాల్లో ప్రార్థన ఎంత విలువైనదో చేయండి. ప్రార్థన మాకు ఊపిరిగా, ప్రార్థన మాకు ధ్యాస ఉంటూ సహాయం చేయండి. ముందుకెళ్తున్న సహాయపడడం ప్రార్థిస్తుంది. మహిమగల ప్రభావం కల్పిస్తుంది. ప్రతి కలవరాన్ని బంధిస్తూ ప్రతి ఆటంకపు విజయం దాయిత్యం ప్రార్థిస్తుంది. మహిమగల ప్రభావం కల్పిస్తుంది. ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి సంఘమంతా కూడా ఏక మనసు కలిగి పేతురు కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈ ఎడతెగక ప్రార్థన చేసిన దాన్ని బట్టి అత్యాసక్తితో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు వారి ప్రార్థన విని పేతురు ఏం చేస్తున్నాడంటే చెరసాల నుంచి బయటికి తెప్పిస్తున్నాడు. వారి ప్రార్థన అన్నారు దేవాతి దేవుడు. వారి ప్రార్థనగా అపోస్తలుడైన పేతురును దేవుడు చెరసాల నుంచి తన దూతను పంపించి బయటికి తీసుకొస్తున్నాడు. కాబట్టి వారు ఎక్కడ కూడుకుంటున్నారు అంటే ఒక ఇంటిలో కూర్చున్నారు. చూడండి 12వ అధ్యాయం, అపోస్తలుల 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లు అతడు మార్కు అని మారు పెరుగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడా ప్రార్థన చేయుచుండరి. ఇప్పుడు సంఘమంతా కూడా ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అంటే మార్కు అని మారు పెరుగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. మరియ గారి ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగక ఎడతెరిపు లేకుండా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వారి ప్రార్థన దేవుడు ఈయన్ని చెరసాల్లో ఉన్నటువంటి పేతురుని దేవుడు ఏం చేస్తున్నాడు విడిపించి వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ ఇంట్లో అయితే ప్రార్థన కోరిక కలిగి ఉన్నారో, భారం కలిగి పేతురు గురించి ప్రార్థిస్తున్నారో ఆ కుటుంబానికి దేవాతి దేవుడు పేతురును నడిపిస్తున్నాడు. చూసావా? నువ్వు కూడా ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు ఉన్న స్థలంలో దేవుడు తన దూతను పంపించి నీ అక్కర తీర్చేవాడుకుంటున్నాడు, నీ అవసరాలు తీర్చేవాడుకుంటున్నాడు, నిన్ను ఆదుకునేవాడుకుంటున్నాడు, నిన్ను బలపరిచేవాడుకుంటున్నాడు, నిన్ను ధైర్యపరిచేవాడుకుంటున్నాడు. ఏదైతే దేనికోసమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుడు అవి నీకు అనుగ్రహించేవాడుకుంటున్నాడు. పరలోకమందున దేవుడు తన దూతను పంపిస్తూ వచ్చాడు. యాడికి పంపించాడు? వారి ప్రార్థన విని పేతురుకున్నటువంటి కట్లను దేవుడు తెంచేసినట్లుగా చూసారా? బంధకాలతో బంధిస్తూ వచ్చారు పేతురుని చెరసాలలో హేరోదు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే సైనికులు చతుష్టయం సైనికులరా అంట. చూడండి ఎంతమంది సైనికులు పేతురుని కాపలా కాస్తూ వచ్చారు తెలుసా? చూడండి దయచేసి 5వ వచనం 6వ వచనం చూడండి. హేరో అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచునెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. కాబట్టి ఇద్దరు సైనికులంట అటోకరు ఇటోకరు మధ్యలో ఇద్దరు సైనికులు ఉన్నారు. వారి మధ్యలో పేతురు బంధించబడుతూ వచ్చాడు.
చతుష్టయం అంట. అక్కడ అంటున్నాడు చతుష్టయం అంటే ఎంతమంది తెలుసా? సైనికులు 14 సైనికులు చేత మరి ఈయన బంధించబడిన ఆ జైలులో 14 మంది సైనికుల చేత బంధించబడిన రీతిలో చూస్తున్నాం. కాపలా ఉంటారు, 14 మంది సైనికులు కాపలా ఉంటారు. ఆ కాపలా ఉంటే దేవుని దూత చెరసాలకు వచ్చి పేతురు ఏం చేస్తుందంటే, పేతురు దగ్గరికి ఎప్పుడైతే దూత వచ్చిందో ఆ యొక్క చెరసాల గది వెలిగిందంట. అప్పుడు వరకు చీకట్లో ఉన్నాడు. వింటున్నారా? ఆ చీకటిలో ఉన్న వానికి వెలుగు ప్రసరించబడుతూ వచ్చింది. ఆ దేవదూత ప్రత్యక్షం కాపాడుతూనే అతనికున్న సంఖ్యల్లో ఏమవుతాయి అంట, తెగిపడిను అని చెప్పేసి అంటుంది. చూడండి 7వ వచనం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిను. కాబట్టి దేవదూత అతను లేపగా సంఖ్యల్లో పేతును బంధించిన సంఖ్యలు ఏమైనాయంట, ఊడిపడిందంట. చూసారా? మానవుడు దేవుని బిడ్డలను బంధించిన ఆ బంధకాలు దేవుని ముందు ఏమాత్రమో పనిచేయవు. దేవుని బిడ్డలను అవి ఏమాత్రం బంధించలేవు. కారణం తెలుసా? ప్రార్థన సంఖ్యలను మరి నుంచి విడిపించినట్లుగా చూస్తున్నాం. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన ఎంతగానో మనకు ఆధ్యాత్మికంగా ఆత్మీయ విధానంలో మనం గుర్తించేసేదిగా, ధైర్యపరిచేదిగా, సంతోషపెట్టేదిగా, మన దేవుడు మనతో ఉన్నట్లుగా చూపిస్తుంది ప్రార్థన. కాబట్టి సంఘం ప్రార్థిస్తూ వచ్చింది, దేవదూత చెరసాలకు వచ్చింది, దేవుని దూత పేతురుతో ఉంది. కాబట్టి పేతురు ఏం చేస్తూ వచ్చాడంటే వారు ఎవరింటి దగ్గర అయితే ప్రార్థన చేస్తూ వచ్చాడో అక్కడికి నడిపించబడుతూ వచ్చాడు. వింటున్నారా? తను ఆశ్రయించే వారిని అందరినీ కూడా దేవుడు కాపాడేవాడు ఉంటున్నాడు. దేవుడు వారికి మహాదుర్గముగా ఉంటున్నాడు. చూడండి. అదేవిధంగా అపోస్తల కార్యంలో మనం చూస్తే 16వ అధ్యాయము, అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం, అక్కడ కూడా వారు ఏం చేస్తూ వచ్చారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేయగా వారి సంఖ్యలో ఏమవబడుతుంది, మరి సంఖ్యల నుంచి విడిపించబడినట్లు మనం చూస్తున్నాం. 16వ అధ్యాయము 25వ వచనం చదవండి గట్టిగా. అయితే మధ్యరాత్రి వేళ పౌలు సిరియో దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండని, ఖైదులు వినుచుండని. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపడెను. చూసారా? అందరి బంధకములు అంట. ఇప్పుడు ప్రార్థన చేసే దేవుడు, కీర్తనలు పాడే దేవుడు. చెరసాలలో పౌలు శీలతో పాటు అనేకులు ఉన్నారు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరి బంధకములు ఊడిను. అక్కడ ఏమైందంటే దేవుని దూత పౌలు శీల యొక్క ప్రార్థన విని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆ చెరసాలలోకి దేవుని దూతను పంపిస్తూ వచ్చాడు. వింటున్నారా? పంపించగా అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే గొప్ప బలమైన కార్యం జరుగుతూ వచ్చింది. చదవండి అయ్యా, 23వ వచనం దగ్గర చదివి సహాయపడండి. 23వ వచనం 25 చాలు. 23. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలను భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించని. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలను త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించాను. కాబట్టి ఇక్కడ పౌలుషులు ఏం చేస్తూ వచ్చారంటే పుతోన దెయ్యం పట్టిన మరి ఆ చిన్నదాన్ని ఆ దెయ్యం నుంచి విడిపించగా ఆ చిన్నదాని యజమానులు ఏం చేస్తూ వచ్చారంటే పౌలుషులను బహుగా కొట్టారంట, బహుగా హింసించారంట. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారంట. వింటున్నారా? కాబట్టి బాగా చాలా దెబ్బలు కొట్టారంట. కొట్టి వారిని చెరసాలకు అప్పగిస్తూ వచ్చారు. చెరసాలలో ఉన్న మరి పౌలుషులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? అయితే మధ్యరాత్రి వేళ. చూసారా? మధ్యరాత్రి వేళ. అందుకోసమే ప్రతి స్థలమందు నానా విధములందు ఏం చేయాలంటే ప్రతి విధమైన పరిస్థితులు యందు ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే దేవుడు బలమైన కార్యం చేసేవాడు వచ్చినాడు. కాబట్టి ఈరోజు మధ్యరాత్రిలో ప్రార్థించారంట. ప్రార్థించగా
మధ్యరాత్రి వేళ పౌలును శిలను దేవునికి ప్రార్థించు కీర్తన పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. కాబట్టి వీళ్ళు పాడుతుంటే ఖైదీలు కూడా విన్నారు. వీరి బంధకాల నుంచి విడిపించబడ్డారు. ఖైదీలు కూడా వినుచున్న ఖైదీల యొక్క బంధకాలు కూడా విడిపించబడుతూ వచ్చారు. ఖైదీలు కూడా ఆ యొక్క బంధకాల నుంచి విడిపించబడుతూ వచ్చారు. చూసారా? కాబట్టి దేవుడు బలమైన కార్యం తన బిడ్డల పక్షాన జరిగించేవాడు. అయితే ప్రార్థించే విధానం ఎట్లా ఉండాలంటే ఏక మనసుతో, అత్యాసక్తితో, ఎడతెరిపి లేకుండా ప్రార్థించేవారు ఉండాలి. అందుకోసమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటాడు, ప్రార్థన అంట అపోస్తలున్న పౌలు ఏమంటారు తెలుసా? ఇక్కడ వాళ్ళని బలపరుస్తున్నాడు. 1వ అధ్యాయము 2వ వచనం చదవండి అయ్యా. అపోస్తల పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసుతో పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించేవారిని శుభమని చెప్పినది ఆయనది. చూసారా? ప్రతి స్థలంలో ప్రార్థించేవారిని. కాబట్టి పేతురుని విడిపించడానికి సంఘం అంతా కూడా ఇంటిలో ప్రార్థిస్తున్నారు, ప్రతి స్థలం అన్నట్టు. తర్వాత పౌలుశీలు కూడా మధ్యరాత్రి వల్ల చెరసాల్లో ఉండి ప్రార్థిస్తున్నారంట. ప్రతి స్థలములో మనము ఏక మనసు కలిగి ఎడతెరిపు లేకుండా అత్యాసక్తితో ఏం చేయాలంటే ప్రార్థించేవారని ఉండాలి. ప్రార్థిస్తే దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసేవాడు. గొప్ప కార్యాలు చేసి మన పట్ల దేవుడు ఉన్నతమైన ప్రేమను కనపరుచుకునేవాడు ఉంటున్నాడు అంటున్నారా? నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా, హింసింపబడుతున్నావా, వ్యాధికి గురయ్యావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, అప్పుల బాధతో ఉన్నావా, ప్రతిదానికి ఇంట్లో ఎడతెరిపి లేకుండా కూడా గొడవలు ఉన్నాయా? ఏది ఏమైనప్పుడు నువ్వు ప్రభు సన్నిధిలో కానీ కూర్చున్నట్లేదు, ప్రార్థించినట్లేదు, దేవుడిని ప్రార్థన వినేవాడు కూర్చున్నాడు. ఇక్కడ పౌలు శీలలు కలిసి ఇద్దరే ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పడుతున్నారు. తద్వారా వారు కాపాడబడుతూ వచ్చారు. వారితో ఉన్న ఖైదీలు కూడా మరి కాపాడబడుతూ వచ్చారు. వీరి బంధకాలు విడిపించబడుతూ వచ్చారు. ఖైదీలు బంధకాలు కూడా మరి తెంపబడినట్లుగా మనం చూశారు. కాబట్టి ప్రభునామం బట్టి ఎవడు ప్రార్థిస్తాడు వాడంట రక్షింపబడతాడంట. వీరేం చేస్తూ వచ్చారంటే సంఘము ప్రభునామంలో ప్రార్థిస్తూ వచ్చింది. తర్వాత అపోస్తలులు పౌలు శీలలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ వచ్చారు. చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు. ఎవరైతే అప్పుడు అంటే ఇక్కడ అంటున్నాడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందురు. కాబట్టి ప్రభు నామంలో, ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మనం ప్రార్థన చేస్తే అటు రక్షణ ఉంటుంది. ప్రభు నామంలో ప్రార్థన చేస్తే కాపాడబడతాం. ప్రభు నామంలో ప్రార్థన చేస్తే బంధకాల నుంచి విడిపించబడతాం. ప్రభు నామంలో ప్రార్థన చేస్తే, ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తే సమస్యల నుంచి విడిపించబడతాం. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తే రోగాల నుంచి విడుదల పొందుతాం. పలు విధమైన సమస్యల నుంచి విడుదల పొందుతాం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు నామము శక్తి గల నామం. ఆ ప్రభు నామంలో ప్రార్థన చేస్తే ఎంతో శక్తి మనం పొందుకునేవారు కూర్చున్నాం. పౌరుషులు పొందుకున్నారు. చూసారా? పేతురు విడిపించబడుతూ వచ్చాడు. చూసారా? కాబట్టి అపోస్తల కార్యం 2:21 ఏముంటుందంటే ప్రభు నామమున బట్టి ప్రార్థించేవాడు రక్షణ. అంతే కదండి. మనం దానియేలు గ్రంథానికి వెళ్ళిన 3వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడు తెలుసా? నెబుకద్నెజరు చూడండి. నెబుకద్నెజరు అంటున్నాడు, వారిని మండుచున్న వేడిమి గల అగ్నికొండలు ఏమని చెప్పినటువంటి నెబుకద్నెజరు ఏమంటాడు తెలుసా? ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో దేవుడు అంట వారిని రక్షించేవాడు కొంచెంట. ప్రార్థనలో దేవుని ఆశ్రయించు. నువ్వు ఉన్న స్థలంలో దేవుని ఆశ్రయించు. ఆ షడ్రకు మెషకు అబేద్నెగోను కాపాడిన రీతిలో, పౌలు శీలను కాపాడిన రీతిలో, చెరసాలలో ఉన్న పేతురుని కాపాడిన రీతిలో నువ్వు కూడా కాపాడబడతావు. చూడండి అక్కడ నెబుకద్నెజరు ఏమంటున్నాడు తెలుసా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం చదవండి. అధిపతులను సేనాధిపతులను స్టార్టింగ్ నుంచి 27 అధిపతులను 3:20 అధిపతులను సేనాధిపతులను 28 చూడండి. నెబుకద్నెజరు
దానియేలు గ్రంథం 3:28 నెబుకద్నెజర్ శద్రకు మెషకు అబేద్నెగోయును నెబుకద్నెజర్ అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? శద్రకు మెషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. నెబుకద్నెజర్ అంటున్నాడు. ఏ నెబుకద్నెజర్ అయితే షడ్రకు మెషకు అబేద్నెగోని ఆ అగ్నిగుండం లేపించాడు, ఆ నెబుకద్నెజర్ ఏమంటున్నాడు తెలుసా? శ్రేష్టమైన విధానంలో దేవాతి దేవుని గురించి పొగుడుతున్నాడు. వీరి దేవుడు గొప్పవాడు, వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు ఘనమైన వాడు, వీరి దేవుడే సకలంలో ఉన్న దేవుడు, వీరి దేవుడు సమస్తం పైన ఉన్న దేవుడు, వీరి దేవుడే సృష్టికర్త, ఈ దేవుడు తప్ప దేవుడు లేడని చెప్పేసి నెబుకద్నెజర్ అంటున్నాడు. ఒకప్పుడు అన్యుడు, తను వేరే విధానంలో వేరే వారిని కొలిచేవాడు కూర్చున్నాడు. ఎప్పుడైతే షడ్రకు మెషకు అబేద్నెగోలను తానే నెబుకద్నెజరే అగ్నిగుండం లేపిస్తాడు అంటున్నారా? అగ్నిగుండంలో దేవుడు వారితో పాటు తన దూత పంపి వారిని రక్షిస్తూ వస్తాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలను దేవుడు రక్షిస్తూ వచ్చి ఆ మండుచున్న వేడిమి అగ్నిగుండంలో దేవుడు తన దూతను పంపించి వారిని కాపాడినట్లుగా మనము చూస్తున్నాం. అందుకోసమే ఇదంతా చూసినటువంటి కళ్ళారు చూసినటువంటి నెబుకద్నెజర్ ఏమన్నాడు తెలుసా? షడ్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు అంట పూజార్హుడు. పూజార్హుడైన దేవుడు ఏం చేశాడు? తనను ఆశ్రయించిన వారిని కాపాడుతూ వచ్చాడు. షడ్రకు మెషకు అబేద్నెగోను దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడు, దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. ఒక అన్యరాజు అంటున్నాడు, వీరు ఆశ్రయించిన దేవుడు వీరిని కాపాడాడు. పౌలుశీల్లో ఆశ్రయించిన దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. పేతురు కోసం సంఘం అంతా కూడా దేవుని ఆశ్రయిస్తూ వచ్చింది, దేవుడు పేతురుని కాపాడుతూ వచ్చాడు. అంటున్నారా? అది చెరసాల కావచ్చు, అగ్నిగుండం కావచ్చు, అది సింహాల బోను కావచ్చు, అది సముద్రం కావచ్చు, అది లోకం కావచ్చు, అది నీ కుటుంబం కావచ్చు, ఏదైనా సరే నువ్వున్న స్థలంలో దేవుని కానీ నువ్వు ఆశ్రయిస్తే నువ్వు మరణ పడకలైన కావచ్చు, హాస్పిటల్లో ఉండవు, ప్రధాన రోగంతో బాధపడుతూ హాస్పిటల్ ఉండవు, ఆ పడక మీద దేవుని ఆశ్రయించు. అగ్నిగుండం నుంచి రక్షించిన దేవుడు దీన్ని స్వస్థపరచడా? ప్రభునామను ప్రార్థించే వారందరూ కూడా రక్షించబడతారు. కాబట్టి ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోలను దేవుడు ఏం చేస్తూ వచ్చంటే కాపాడుతూ వచ్చాడు. అదంతా కూడా నెబుకద్నెజర్ చూస్తూ వచ్చాడు. చూసి వీరి దేవుడు ఏమంటున్నాడు? పూజ. నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులు చూస్తావు, నువ్వు కాపాడబడటం చూసి, నువ్వు స్వస్థపడటం చూసి, నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందడం చూసి అన్యులు కానీ నీ ఇంటిలో ప్రభుని ఎరగనటువంటి వారు ఏమంటారు తెలుసా? వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు సజీవుడు, వీరి దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అని చెప్పేసి అన్యజనులు యేసు ప్రభుని ఎరగని వారు చెప్పేవారు అంటున్నారు. కాబట్టి పలువైన సందర్భాల్లో పలు విధమైన ప్లేసుల్లో ఏం చేయాలంటే ప్రభువును ఆశ్రయించేవారు. నువ్వు కూడా అత్యాసక్తితో ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఏక మనసు గలవారై ఎడతెరిపు లేకుండా ప్రార్థించి దానియేలు సింహంలో ఉన్నాడు, అత్యాసక్తితో ప్రార్థిస్తూ వచ్చాడు. మమ్మారు దేవుని వైపు చూస్తూ వచ్చాడు. బయట ఉన్నప్పుడు మమ్మారు యెరూషలేము కిటికీలే తెరిచి ప్రభు వైపు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారందరూ ఏమవుతారంట? రక్షింపడతారు. దేవునితో రక్షించబడుతూ వచ్చాడు, పౌలుశీలు రక్షించబడుతూ వచ్చారు, తర్వాత షడ్రకు మెషకు అబేద్నెగోలు రక్షించబడుతూ వచ్చారు అంటున్నారా? తనను ఆశ్రయించిన వారిని ఆయన విడవడు. మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట వారి జీవితాల్లో మేలు జరిగింది. నీ జీవితాల్లో కూడా మేలు జరగాలంటే మరణ పడకల్లో ఉండాలి. నీ జీవితంలో అప్పుల బాధలు ఉండాలి. నీ జీవితంలో అంటున్నారా? నిందలు అవమానాలు భరించుతున్న నీ జీవితంలో, చెయ్యని తప్పుకి నేరాన్ని అనుభవిస్తున్న నీ జీవితంలో, అందరి చేత తృణీకరింపబడుతున్న నీ జీవితంలో, నిస్సహాయత నిస్పృహస్థితిలో ఉన్న నీ జీవితంలో దేవుని యొక్క మేలు జరగాలంటే, దేవుని చేత నువ్వు దీవించబడాలంటే దేవుని ఆశ్రయించాలి. ఒకటే నీ చేతులు ప్రభువు ఎత్తి ప్రార్థిస్తే చాలు. ఆ పరమందు ఆశ్రయించిన దేవుడు షడ్రకు మెషకు అబేద్నెగోల ప్రార్థన విన్నాడు, పౌలుశీల ప్రార్థన విన్నాడు, సంఘ ప్రార్థన విన్నాడు. మీ ప్రార్థన కూడా విని మిమ్మల్ని విడిపించి బలపరిచి ధైర్యపరిచి
అత్యధికంగా సంతోషింపచేసేవాడు ఉంటున్నాడు. దేవుడి వాక్యాన్ని ఆశ్రయించి దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంఘ మనవులు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన మనవులు చెప్తున్నాను. మరి అల్లిపూరు ప్రభుదాస్ అన్న కోవిడ్ పాజిటివ్తో బాధపడుతున్నాడు. వాళ్ళ కుమారుడు, చిన్న కుమారుడు పేరు వివేక్, పాజిటివ్, మరి కోవిడ్ పాజిటివ్తో బాధపడుతున్నారు. వారిద్దరికీ శీఘ్రంగా స్వస్థత కలగాలని ప్రార్థన చేయండి. విశాఖన్న చేయి ఫ్రాక్చర్ అయింది. మరి దగ్గర 75% కట్టుకుంది. కొంచెం బాగైంది, కొంచెం ఉంది. పరిపూర్ణంగా ఆరోగ్యవంతులు కావాలని ప్రార్థన చేయండి. తర్వాత మహిమ మరి ప్రెగ్నెన్సీతో ఉంది. ఫ్రీ డెలివరీ, సుఖప్రసవం కావాలని, ఫ్రీ డెలివరీ కావాలని ప్రార్థన చేయండి. అదేవిధంగా ప్రేమ, తర్వాత శిరీష, గట్టన్న కోడలు శిరీష, లక్ష్మక కూతురు శిరీష, ఈ నలుగురు ఉన్నారు. ప్రభు వారికి మేలు జరిగించాలని ప్రార్థన చేయండి. అదేవిధంగా లలితకు కుమార్తె స్పందన మరి అచేతన స్థితిలో, మరి కాలు చేయి సరిగా నడవలేని పరిస్థితిలో ఉంది. బ్రెయిన్ వన్ సైడు మరి బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఉంది. ఆమె కోసం, స్పందన కోసం ప్రార్థన చేయండి. ప్రభు స్వస్థపరచబడాలని, ప్రభు చేత స్వస్థపరచబడాలని ప్రార్థన చేయండి. ఉంటున్నారా? ఇంకా చంటి బిడ్డల తల్లులు ఉన్నారు. వారు మరి పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రార్థన చేయండి. కోవిడ్ 3rd wave 4th wave వస్తుంది అంటున్నారు. అది పసిపిల్లల మీద, యవనస్తుల మీద బాగుగా పనిచేస్తుందంట. దాని ద్వారా చిన్నపిల్లల కొరకు ముందుగానే గవర్నమెంట్ అలర్ట్ అయింది. వారి కోసం మరి హాస్పిటల్ సిద్ధం చేస్తూ వచ్చింది. వింటున్నారా? కాబట్టి పిల్లల కొరకు ప్రార్థన చేయండి. బాలురు, బాలికలు, యవనుల కొరకు, యవనస్తులందరి కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఈ కరోనా మహమ్మారి ఎవరికి మరి సోకకుండా ప్రభా నీ బిడ్డలందరినీ కాపాడండి అని ప్రార్థన చేయండి. మర్చిపోవద్దు దయచేసి. అదేవిధంగా భోజనం నిల్లు కట్టుకుంటున్నాడు. అన్న ఇంటి గురించి కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి ప్రభు బిడ్డలు పనులు ఇప్పటి వరకు లేవు, మంచిగా పనులు దేవుడు అనుగ్రహించాలని, వారి యొక్క జీవనోపాధి మెరుగవ్వాలని ప్రార్థన చేయండి. మరి దేవుని బిడ్డలు వారు వారి పనులు కలిగి ఉన్నారు. వారు చేస్తున్న ప్రతి పని దేవుడు దీవించాలని, వారు దీవెనకరంగా ఉంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఈ లాక్డౌన్ తీసేస్తారు, ప్రభు వందనాలు చెప్పండి. కాబట్టి ఈ కరోనా పూర్తిగా దేవుడు సంపూర్ణంగా లాయించాలని ప్రార్థన చేయండి. ఎస్కోల గురించి, తెలిపే సంఘాల గురించి ప్రార్థన చేయండి. ఎవరైతే దైవ సేవకులు మరి అస్వస్థ ఉన్నారో, విశ్వాసులు అస్వస్థ ఉన్నారో మీకు తెలిసిన వారి గురించి కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా పాలు బ్రదర్ మేనలుడు రఘు మరి కొంచెం కోలుకున్నాడు. ఇంకా పరిపూర్ణంగా కోలుకోవాలని ఇంటికి వచ్చారంట. ఇంకా పరిపూర్ణంగా కోలుకోవాలని ప్రార్థన చేయండి. వాళ్ళ అమ్మ నాయన గురించి కూడా, పావులు బ్రదర్ వాళ్ళ అమ్మ నాన్న గురించి చేయండి. అది ఇతర దేశాల్లో ఎలియాజర్ అన్న కొడుకున్నాడు, పృథ్వీ వాళ్ళ అల్లుడు సురేంద్ర ఉన్నాడు, క్షేమంగా రావాలని ప్రార్థన చేయండి. శేఖరు మరి వెడ్డాడు, ఆయన కూడా ఇతర దేశాల్లో ఉన్నాడు, క్షేమకరంగా ఇంటికి వారి ఇంటికి రావాలని ప్రార్థన చేయండి. వింటున్నారా? కాబట్టి యవనస్తులు భవిష్యత్తులు దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేయండి. వారు ఫర్దర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలా, వారి చదువుల కోసం కూడా ప్రార్థన చేయండి. ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.